తన 25 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎప్పుడు ఇలాంటి సర్ప్రైజ్ పొందలేదని పిఠాపురం మండల విద్యాశాఖ అధికారి శ్యామ్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సర్ప్రైజ్ గిఫ్ట్ తమకు ఉపాధ్యాయులకు ఉక్కిరిబిక్కిరి చేసిందన్నారు. పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయులపై ఉన్నటువంటి గౌరవానికి ప్రతీక ఈ బహుమతి అన్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే కావడం తమ అదృష్టం అంటున్నాం. మండల విద్యాశాఖ అధికారి శ్యామ్ తో మా ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. పిఠాపురంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. రాఖీ పౌర్ణమి నాడు ఆడపడుచులకు చీరల పంపిణీ కానీ, అలాగే వరలక్ష్మి వ్రతాలకు సుమారు 12,000 మందికి చీరల పంపిణీ కానీ, తాజాగా ఇప్పుడు గురు పూజోత్సవం రోజున నియోజకవర్గంలో ఉన్న గురువులందరికీ ఆయన బట్టలు పంపిణీ చేశారు. అసలు బట్టల పంపిణీ ఎలా జరిగింది అనేది మనతో మాట్లాడడానికి ఎంఈఓ ఉన్నారు శ్యామ్, ఆయనతో మాట్లాడదాం. సార్, గురు పూజోత్సవం రోజున పవన్ కళ్యాణ్ గురువులకు కూడా ఒక కానుక పంపించారని చెప్తున్నారు. ఏంటి ఆ విశేషాలు ఏంటి? నిజంగా చెప్పాలంటే ఒక రోజు ముందే మా నియోజకవర్గంలో గురు పూజోత్సవం వచ్చింది. రేపు యాక్చువల్గా 5వ తారీఖు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం రోజున మేము ప్రతి సంవత్సరం గురు పూజోత్సవం చేసుకుంటాము. దాని సందర్భంగా దాన్ని పురస్కరించుకొని మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ గౌరవిస్తూ అభిమానిస్తూ ఒక రకంగా గురువుల్ని పూజించడం అంటే ఇలా ఉంటుందా అని ఆయన సింబాలిక్గా ఆయన మాకు కానుక పంపించారు. ఆ లేడీ స్టాఫ్ అందరికీనేమో ఆ చీరలు, జెంట్స్కి ఏమో ప్యాంటు షర్టు, ఆ నూతన వస్త్రాలు. అండ్ గురువుల్ని పూజించేటప్పుడు ఆ నూతన వస్త్రాలతో పూజించాలని చెప్పే ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. ఆయన ఆ స్థాయిలో ఉండి కూడా, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కూడా గురువుల్ని పూజించాలి అనే సందేశాన్ని ఈ తరం ఉన్న జనరేషన్కి, ముఖ్యంగా మా పిల్లలకి, మా స్కూల్లో ఉన్న పిల్లల లాంటి పిల్లలకి తెలియజేసే ఒక ఉద్దేశం దీని వెనకాల దాగి ఉందని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడున్న జనరేషను నిజంగా చెప్పాలంటే గురువుల్ని కొంచెం హాస్యాస్పదంగాను అలాగే చూస్తున్నారు. దానికి విరుద్ధంగా మా యొక్క ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు మరి మా మండలంలో, మా నియోజకవర్గంలో ఉన్న గురువులందరినీ పూజిస్తూ మాకు కానుక పంపించారు. మేము సదా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. గురువుల్ని పూజించడం ఒక సాంప్రదాయంగా ఆయన పెట్టుకున్నారు. నిజానికి నాకు 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి అయిపోయిందండి. 25 సంవత్సరాల్లో ఎక్కడా ఈ సందర్భాన్ని నేను చూడలేదు. మరి మొట్టమొదటి మీరు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తానని చెప్తున్నారు. ఎన్నో రాజకీయ పార్టీలను చూశారు, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను కూడా చాలా మందిని చూసుంటారు. ఈసారి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ గిఫ్ట్ మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ చాలా చాలా ఆనందంగాను సంతోషంగాను. మొత్తం నేనే కదా సార్, మా మండలంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుని కూడా చాలా సంతోషంగా ఆనందంగా గురు పూజోత్సవం జరుపుకుంటున్నారు. ఇది వాళ్ళకు కూడా, నాకంటే 25 సంవత్సరాలు ఇంకా సీనియర్స్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళకు కూడా చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు, ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరి ఇది ఒక కొత్త వరవడి. ప్రతి వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని గురువుల్ని ఈ విధంగా కూడా గురువుల్ని గౌరవించాలి, గురువుల్ని పూజించాలి అనే ఉద్దేశంతో మరి సార్ మాకు పంపించుంటారు. సార్ యొక్క ఆకాంక్షని, సార్ యొక్క ఉద్దేశాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మా విద్యార్థుల ద్వారా సమాజానికి గురువుల పట్ల ఏ విధంగా అంకిత భావంతో ఉండాలో అనే సందేశాన్ని మేము పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన ఈ కానుకని సందర్భంగా మా పిల్లల ద్వారా ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్తాం సార్. సార్, ఇప్పుడు సడన్గా అంటే ఎవరికి ఏమి చెప్పకుండా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే డిప్యూటీ సీఎం మీకు పంపించడం జరిగింది. అది ఇప్పుడు మీ ఉపాధ్యాయురాలు కానీ, ఉపాధ్యాయురాళ్ళు కానీ, అంటే మహిళా టీచర్లు కానీ, మీ మాస్టర్లు కానీ ఎలా ఫీల్ అయ్యారు? అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? అసలు సర్ప్రైజ్ మాకు నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఒక రకంగా మాకు వ్యాన్ పంపించినట్టు కూడా మధ్యాహ్నం 1:25కో 2:25కో కానీ తెలిసిందండి మాకు. ఇలా మీ మండలానికి డిప్యూటీ సీఎం సార్ గిఫ్ట్ పంపిస్తున్నారు, టీచర్లందరికీ పంపిణీ చేయండి అని నేను మధ్యాహ్నం 2:35కో 1:35కో మాకు వచ్చింది. అప్పటి వరకు కూడా మాకు తెలియదు. మేము చాలా ఆశ్చర్యంగాను, ఆనందంగాను, సంతోషంగాను ఉన్నాం సార్. ఉపాధ్యాయులను గౌరవించడం అంటే పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా అని చెప్పొచ్చు. గతంలో అంటే 25 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను, ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఇవ్వని సర్ప్రైజ్ అయితే పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చారని చెప్తున్నారు. టీచర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్కి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఉపాధ్యాయులను ఈ విధంగా గౌరవిస్తారని కూడా తమ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. ఈ విధానాన్ని తమ విద్యార్థుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచనలు కానీ, ఆయన అభిప్రాయాలు కానీ ప్రజలకు తెలియజెప్పే విధంగా తాము విద్యార్థులను మంచి బాటలో నడిపిస్తామని చెప్తున్నారు. మెగా9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి.